హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టీవీ. నేను మీ యాంకర్ మంజుల యాదవ్. ఈరోజు మనం భద్రాచలం గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ నిజంగా భద్రాచలం అని అంటే పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ పోటీ చేసే సర్పంచ్ గారు మన ముందు ఉన్నారు. సో మరి ఇక్కడ పోటీ చేయడానికి గల కారణం ఏంటి, ఈ గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేశారని వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పూనం కృష్ణ ద్వారా. ఓకే. ఇక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి సమస్యలు అంటే భద్రాచలం అనగానే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పంచాయతీ భద్రాచలం. భద్రాచలం అనగానే దక్షిణ ఐద్య పేరుగాంచినటువంటి రామాలయం ఈ ప్రాంతం. ఈ అంటే రాష్ట్ర పండుగలు సంవత్సరానికి 2 పండుగలు జరుగుతూ ఉంటాయి. ఈ 2 పండుగలలో భాగంగా ఇక్కడ 49,000 ఓట్లు పైగా ఉన్నాయి. 1,00,000 జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతం అంటే ఈ మేజర్ పంచాయతీ అయినటువంటి ఈ గ్రామ పంచాయతీ గతంలో కూడా ఈ ఒక పరిపాలన సౌలభ్యం కోసం 3 పంచాయతీలుగా ఉండాలనే ఉద్దేశం ఉండే. కాదు, 3 అయితే వద్దు, 1 ముద్దు అనే నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయంతో, ప్రజల యొక్క నిర్ణయంతో 1గా చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేడు నోటిఫికేషన్ 1గా వచ్చింది. సార్, ముఖ్యంగా మరి మీరు సర్పంచ్గా ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మన గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే మన భద్రాచలం, మన పాలన, మన అభివృద్ధి. మన అభివృద్ధి అనేది ఎట్లా చేయాలనేది ఒక దాంట్లో బాగా ఏంటంటే అభివృద్ధి అంటే ఎన్ని చేసినా కానీ తక్కువనే ఉంటుంది. దాంట్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి 3 అంశాలు 4 అంశాలు కొన్ని ఉంటాయి. ఒకటి నెంబర్ 1 నీటి సమస్య. ప్రతి ఇంటికి నీరు అందాలనే ఉద్దేశం ఒకటి. రెండోది డ్రైన్ అంటే సీసీ రోడ్లు దరిదాపుగా చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాంతాలు కొన్ని కాలనీలు కొన్ని ఉన్నాయి. అది కూడా తప్పకుండా చేసినట్టయితే సీసీ రోడ్ల యొక్క సమస్య ఇదవుతుంది. డ్రైన్ల సమస్య అనేది ముఖ్యంగా ఇక్కడ అండర్ గ్రౌండ్ సిస్టమా తర్వాత ఏదైనా కానీ నెక్స్ట్ రామాలయం దగ్గర ఉన్నటువంటి వీస్తా కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ సిస్టమ్ ఒకటి ఇదిగా ఉంది. దాన్ని ప్రధానంగా చేయాలనేది మా ఇది. సార్, మీరు నెంబర్ ఫోన్ చేయడం అనేది పెట్టారు కదా, మీరంటే మీ ఆలోచన కదా, అది సూపర్ గొప్ప విషయం సార్. ఇంత ముందుకు మీకు ఏమైనా రాజకీయ పరిజ్ఞానం ఉందా సార్? నేను గతంలో 2013లో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాను. సర్పంచ్ అయినా సార్? సర్పంచ్గా భద్రాచలంలో. అక్కడ ఉన్నటువంటి నాకున్న అనుభవం ఏంటంటే SC ST సప్లాన్ నిధులు అక్కడ మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు అంటే సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ పరిష్కరించే దాంట్లో ముందు ఉన్నాను. నెక్స్ట్ ఇంతకుముందు భద్రాచలం నుంచి చెర్ల ఇల్లు రోడ్లో సంత పెట్టేవాళ్ళు ప్రతి మంగళవారం. అలాంటి సంతని మా వార్డులో ఉన్నటువంటి కొన్ని ఆ ప్రాంతానికి గవర్నమెంట్ భూమిని గుర్తించి అక్కడ ఒక క్రమేణ పద్ధతిలో సంత నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేటికి కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది మేడం. అది తర్వాత భద్రాచలంలో జరగబోయేటువంటి కార్యక్రమాల్లో శబరోత్సవాలు, దమ్మకోత్సవాలు రాముల వారి ప్రాంగణంలో నా ఆధ్వర్యంలో జరుగుతాం ఇప్పటికి కూడాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భద్రాచలంలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి నిధులు ఏ నిధులు ఏంటనేది నాకు పూర్తి అవగాహన ఉంది. తర్వాత భద్రాచలంలో 20 వార్డులకు గాను ఏ వార్డుకి వెళ్ళినా ఏ బజారు ఏంటి ఎక్కడ సమస్య ఉంది అనేది నాకు పూర్తి అవగాహన ఉంది. అది ఇంకా ఎక్కడ అవగాహన లోపం ఉంది, ఎక్కడ సమస్య ఉంది అనేది నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాన్ని ఇంకా ఎక్కడైతే ఇది ఉందో దాన్ని ముందుకు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సార్, ఇంత నాలెడ్జ్ మీకు ఇంత ఉంది. సో మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను 10వ తరగతి మాత్రమే చదువుకున్నాను. 10వ తరగతి అంటే నిజంగా అప్పట్లో 10వ తరగతి అంటే చాలా గ్రేట్ సార్. చాలా వరకు మన అప్పటికి వెల్ ఎడ్యుకేటెడ్ అన్నట్టే. నేను 95లో జెడ్పీటీసీగా పోటీ చేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆనాడు సరే రంగారెడ్డి లేదు, అప్పుడు ఆగిపోయి ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ భద్రాచలం అనగానే ఒకటి ఏంటంటే ఒక అభివృద్ధి ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ గిరిజనుల మధ్య ఉన్నటువంటి సమస్యను కాంగ్రెస్ పార్టీ ద్వారా
ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ఒక నిర్ణయం. అంటే ఇక్కడ ఉన్నాయి యాక్ట్ని గౌరవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతలతో సమానపరుచుతూ వివిధ ఏదైనా సరే దాన్ని పరిష్కరిస్తాం, ఒక ప్రశాంతమైనటువంటి ఏర్పాటు చేసే విధంగా, ప్రశాంతమైన ఉండే విధంగా, ఎలాంటి వివాదాలు లేకుండా దాంట్లో ముందందు ఉంటానికి నేను. సార్ మీకు ఇంత అవగాహన, ఇంత సమయస్ఫూర్తి, ఇంత ఆలోచన, అంటే ప్రజలకి ఏ విధంగా అవరోధాలు కలవకుండా మీరు ఇంత సూచనలు తీసుకుంటున్నారు. ఇందులో మీరు అనుసరించే రాజకీయ నాయకుడు ఎవరు? అంటే మీరు ఏ రాజకీయ నాయకుడిని అనుసరిస్తారా? అంటే కొన్ని తీసుకోవాలి, ఇలా క్వాలిటీస్ తీసుకొని ఇలా చేయాలన్నా, లేకపోతే మీ స్వతహాగానే వచ్చిన మార్పు అయింది? రాజకీయ గురువులు అంటూ ఉన్నారు అందరూ, కానీ నేను స్వతహాగా నాది ఏంటంటే అంతగా ఆనాడు ఉండేది రాజవల్లి గారు, గోడెపూడి వెంకటేశ్వరరావు గారు, శ్రీ గురుకాశయ్య గారు, ఒక పెద్ద మహానుభావులు ఉండేది. వాళ్ళతో కొద్దిగా నేను అంటే చూస్తూ వాళ్ళ బాటలు నడవాలనేది కొంచెం ఉండేది. తర్వాత భద్రాచలంలో రామరాజ్యంలో మంచి పరిపాలన అందించాలనేది నా కోరిక. సూపర్ సార్, చాలా నిజంగా ఇంత మంచి మనసున్న నాయకుడు సర్పంచ్గా ఎన్నుకోవడం అనేది గెలవాలి కాబట్టి వీళ్ళకు నిజంగా చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఇంత ఆలోచనలు, ఇంత ఒక స్టెప్ బై స్టెప్ ఆలోచన అనేది మీది నిజంగా గొప్ప విషయం సార్. సో ఇక్కడ మరి ట్రైబల్ ఏరియా సార్, విద్యాపరంగా ఎలాంటి వృద్ధి ఉంది ఇక్కడ, అభివృద్ధి? ఇప్పుడు భద్రాచలం పర్వాలేదు, తర్వాత భద్రాచలం దాటిన తర్వాత కొన్ని మార్మల్ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో వైద్యం అనేది దూరంగా ఉండేది, కానీ ఇప్పుడు ఐటీడీఏ ద్వారా విద్య, వైద్య, రోడ్లు, కరెంటు ఇదంతా ఉన్నాయి. నేటికి కొన్ని కరెంటు లేనటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. రోడ్లు లేనటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకా కూడా ఉన్నాయి. ఇప్పుడు కొద్ది పర్వాలేదు, ఇంకా ఉన్నాయి. నేటికి కరెంట్ లేనటువంటి గ్రామాలు కొన్ని. మేము గతంలో ఎమ్మెల్యే గారి ఎలక్షన్ అప్పుడు కూడా మేము కొన్ని క్యాంపెయిన్ చేయటం జరిగింది. ఆ ప్రాంతాలను తిరిగి చూసాం. ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఇంకా విద్య కొంచెం అంతా ఉంది. అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకి ఏమన్నా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వబోతున్నారా మీరు నెక్స్ట్ పరిపాలన భాగంగా? ఇప్పుడు ఇక్కడ భద్రాచలంలో వచ్చేసరికి ఒక 3,500 4,000 మంది గిరిజన విద్యార్థులు కుటుంబాలు. అదే, ఇది ఎక్కువ అంత పాపులేషన్ లేదు. ఇక్కడ గిరిజనేతల మధ్య ఒక సంబంధాలతో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఒకటేంటంటే పీసా చట్టం మా ఊర్లో మా రాజ్యం అని, కానీ ఇక్కడ సాధ్యపడదు. కానీ ఎందుకనంటే అక్కడ గిరిజన గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి అక్కడ మా ఊర్లో మా రాజ్యం ఓకే, కానీ ఇక్కడ ఈ మా ఊర్లో నేను ఇదే దానికంటే ముందుగా అన్నది అదే, మన భద్రాచలం, మన పాలన, మన అభివృద్ధి. అంటే వాళ్ళు ఉండాలి, మేము ఉండాలి. చట్టం ద్వారా ఇది నాకు ఏంటంటే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. రాముడు నడియాడనే ఈ ప్రాంతంలో రామరాజ్యంలో నేను మంచి పరిపాలన అందించాలనేది నా కోరిక, అంతకంటే ఇంకేదేం. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా గొప్పగా ఒక రామరాజ్యం లాగా అనిపిస్తుంది సార్ మీ మాటలలో. నెక్స్ట్ ఇక్కడ సర్పంచ్ గా గెలిస్తే ఈ విధంగా ఉంటదేమో అనిపిస్తుంది మా మనసుకి. సో ఇంతకు ముందుకు సర్పంచ్ ఉన్నారు కదా సార్, అంటే మాజీ సర్పంచ్, నెక్స్ట్ మీకు ఇప్పుడు పరిపాలన భాగంగా ఏ విధంగా భిన్నంగా చేయబోతున్నారు మీరు? అంటే అంత ముందు 33 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగింది. 33 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగింది. అంటే అంత ముందు కోర్టు వివాదాలు ఉండటం వల్ల కొన్ని ఇది వల్ల ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ లో భాగంగా 2013లో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ లో ఒక సామాజిక వర్గం చెందినటువంటి ఆమె సర్పంచ్ గా ఇది ఉంది. కానీ అక్కడ ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది, తర్వాత భద్రాచలంలో ఉన్నటువంటి ప్రముఖులతోనే ఒక కలవడ ఇదంతా లేకపోవడం వల్ల అభివృద్ధికి ఆమె సరే అంత చేయలేకపోయింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక కుటుంబం ఒక పని చేయాలంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారిని అంతా ఫస్ట్ కలవడ చేసుకొని మనం ఏది పని చేసినా సక్సెస్ కావడానికి ఆస్కారం. కానీ ఆమె అలా చేయకపోవడం వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కొట్టడం జరిగింది.
వాళ్ళ షాడో వాళ్ళ ఆయన. అది కరెక్ట్ కాదు, అది అంత పరిపాలన అంత కరెక్ట్ గా జరగలేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నాకు ఎంత అనుభవం ఉన్నా కానీ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు. చేయబోయేటువంటి అభివృద్ధి పనులు కూడా 1-2 సార్లు ఆలోచించి ఆఫీసర్ల సలహాతోనే అది ముందుకు తీసుకోవడానికి నేను తప్పకుండా చేస్తాను. మనం ఎంత తెలిసినా కూడా ఇతరుల సజెషన్స్ తీసుకొని చేయడం వల్ల ఆ పని అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనము ఎప్పుడు మనదే మనం 100% అని అనుకోలేము. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మనకంటే గొప్పవారి సజెషన్లు తీసుకోవడం వల్ల ఆ పని ఇంకా ముందుకెళ్ళి మనం గొప్ప విజయం సాధించవచ్చు. అంటే నేను కోరేది కూడా ఏంటంటే, ఇక్కడ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు వారి సహకారంతో ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వారితోని భద్రాచలం అభివృద్ధికై వీరితో సంప్రదిస్తూ నేను నిధులు తేవడానికి, భద్రాచలం అభివృద్ధి చేయడానికి ఆశ నాకు ఉంది. ఆ లైన్ మనం ఏం చేయాలన్నా ఖచ్చితంగా నిధులు ఉండాలి. ఇక్కడ ఎమ్మెల్యే వేరే ఉండి ఇక్కడ గెలిచిన ఆయన వేరే ఉంటే అది నిధులు తేవడం కష్టం. మీరు అన్నారు కదా, ఇలాగ ఒక తాటి మీద తీసుకురాలేకపోతే ఏ పని చేయలేము. అసలు ఇప్పుడు మనం కలిసి ఉంటేనే కల సుఖం అన్నారు కదా, అంటే ఆ రూట్ లో వెళ్ళాలి తప్ప. ఇక నేను ఒక మాట అండి, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంటే అది ఇప్పకపోవడం, తర్వాత దాంట్లో ఇంకొక భాగంగా ఇంకోటి ఏంటంటే, రేపు గెలబోయేటువంటి వార్డు మెంబర్లు కూడా వాళ్ళ సహకారం ఫస్ట్ ముఖ్యం. ఏదైనా నేను అభివృద్ధి చేయాలని నా మనసులో ఉన్నటువంటి అభివృద్ధి చేయడానికి వార్డు మెంబర్లది ప్రధానమైనటువంటి, నేను పెట్టబోయేటువంటి బిల్లు ఏదైతే ఉందో అది తప్పకుండా తీర్మానం అవ్వాలి. తీర్మానం ద్వారా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ ద్వారా అందరు భద్రాచలంలో ఉన్నటువంటి వారి అందరి మన్నెలు పొందాలంటే వాళ్ళ ఆశీర్వాదంతో మేము గెలుపొందాము. కాబట్టి వాళ్ళ ఆశలు నెరవేరాలంటే వాళ్ళ తప్పకుండా వార్డు మెంబర్ల యొక్క సహకారాలు ఉండాలి. అప్పుడు సర్పంచ్ ఏదని చేయదు. సర్పంచ్కి ఇదేంటంటే, గ్రామ పంచాయతీ సిబ్బంది అంటే పనిచేసే వాళ్ళ కాడి నుంచి ఆఫీసర్ వరకు, జిల్లా ఆఫీసర్ వరకు వాళ్ళ యొక్క సహకారం ఉండాలి. నెక్స్ట్ వార్డు మెంబర్ల యొక్క సహకారం ఉండాలి. వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ నేను ముందుకు పోవడానికి నాకు సాధ్యపడుతుంది. సపోర్ట్ మీకు ఫ్రంట్ ముందుకు అడిగేయాలంటే వెనక వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉంటే మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అవతల వార్డు మెంబర్ ఎవరు వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా, నేను వాళ్ళు తప్పకుండా కలపకపోతా, ఒక్కసారి కలపకపోయినా రెండోసారి కలపకపోతా నేను అభివృద్ధి సమస్య లేదు. ఎందుకనంటే మన మీద ఒక నమ్మకంతోనే ఒక బ్రహ్మరథం పట్టారు. పట్టిన తర్వాత వాళ్ళు కళలు నెరవేరాలంటే ఒక మనిషి ఒక వ్యక్తిత్వంతో అది ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ మనిషి యొక్క ఆలోచన కూడా మారాలి. పోను ఇప్పుడున్నా ఎప్పుడున్నా నేను నాయకుని కాదు, సేవకుని అంటూ ముందు ఉండాలి. నిజంగా సార్, అదే ఖచ్చితంగా ప్రజలలో నాయకుడు ఖచ్చితంగా సేవకుల్లాగా ఉంటే మనకి ఎల్ల వేళలా వాళ్ళ సపోర్ట్ తో మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. సో ప్రతి క్షణం అది జనాలలో మిగిలిపోతుంది సార్. ఒక గొప్ప నాయకులు ఏ విధంగా అయితే మన మనసులలో ఇప్పుడు నిండిపోయారో, అదే విధంగా మీరు ఆ ఉద్దేశంతో నాయకునిగా సేవకుని అనే నినాదం ఉంది కదా, ఆ నినాదంతో ఉంటే ఖచ్చితంగా మీ జనరేషన్, మీ సర్పంచ్ అయిపోయినాక కూడా ప్రతిసారి మా సర్పంచ్ అంటే ఇలా ఉండేవారు, పలానా పేరు ఆ విధంగా ఉంటది. మనం ఏం పెట్టినా చేసినా గానీ సేవ అనేది ముఖ్యం. సో ముఖ్యంగా మరి మీరు సేవా దృక్పథంతో వచ్చేస్తున్నారా సర్పంచ్ గా పోటీ చేయాలని? అసలు ఆ గొప్ప అవకాశం లేకపోతే ఏమన్నా కొంచెం డబ్బు సంపాదించాలని ఆలోచనతో? నాకు కోరికలు అంటూ ఇంకా నాకు 2 పిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసాము. నాకు 2 ఉన్నారు. నాకు ఇంకా సంపాదించి నేనేదో బీపీ షుగర్లు తెచ్చుకోవాలనే ఉద్దేశం లేనే లేదు. నేను ఎందుకనంటే నాకు చాలు. ఇంకా ఎందుకనంటే 2 అమ్మాయిలు పెళ్లి చేశాను, 2 బిడ్డలు. అస్సలు ఇంకా నాకేంటంటే రామరాజ్యంలో భద్రాచలంలో మంచి పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక తప్ప అందరూ సహాయ సహకారాలతో ఇంకా నేనేదో కట్టాలు చేయాలనేది లేదు నాకు అసలు లేదు. నాకు ఒక ఆలోచన, మీరు అంటే ఈ రామరాజ్యంలో మెయిన్ మనకి గోదావరి కదా, చాలా అంటే చాలా పవిత్రమైన నది, చాలా ఉంటది. సో అలాంటి మీకు గోదావరి నది ఇక్కడ ఉన్నాక మీకు అంటే ఇక్కడ వాటర్ సమస్యలు ఎందుకు ఉన్నాయి సార్? నీటి సమస్య ఉందన్నారు. ఇప్పుడు
మారుమూల ప్రాంతం కాలనీలు కొన్ని నీటి సమస్య అంతగా లేదు, దాదాపుగా నీటి వసతి అంతటిగా ఉంది. ఒకటి ఏంటంటే ఒక పంచాయతీ అనగానే 3 గుర్తొచ్చేది. ఒకటి నీళ్లు, ఒకటి కరెంటు, ఒకటి రోడ్లు. అంటే ఉన్నా కానీ సమస్య. మరి మీ గ్రామంలో ఈ గ్రామ పంచాయతీలో అన్ని సౌలభ్యంగా ఉన్నాయా సార్? ఇంకొకటి ఉంది ఏంటంటే భద్రాచలం పక్క ఉంటున్నటువంటి ఆంధ్రాలు కలిసిపోయింది. ఈ భద్రాచలంలో ఉన్నటువంటి చెత్త డంపింగ్ యార్డ్ అనేది సమస్య ప్రధానంగా ఉంది. దీన్ని పరిష్కరించడానికి అంటే కాంగ్రెస్ పార్టీ వారి ద్వారా సాధ్యపడేది ఒకటి ఉంది. ఏంటి అంటే భద్రాచలంకి ఆనుకుని ఉన్నటువంటి 5 పంచాయతీల్ని భద్రాచలంలో తెలంగాణలో కలపాలనే ఉద్దేశంతోనే మంత్రుల వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నాయి లెటర్ రాశారు. డెఫినెట్ గా ఈ ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు గారికి మంచి పట్టున్నటువంటి భద్రాచలంపై ఎక్కడ ఏంటి ఇటు ఏంటి అనేది వారికి ఒక ప్రధానమైనటువంటి దీని మీద భద్రాచలం మీద ఒక నమ్మకం ఉంది. దాని ఎక్కడ ఏ సమస్య అనేది భద్రాచలం ముంపు ప్రాంతం. ఈ ముంపు ఇది గురి కాకుండా ఉండడానికి కూడా ఆనాడు తెలుగుదేశం హయాంలో ఈ కరకట్ట నిర్మించింది ఇది. తర్వాత ఈనాడు కూడా ఏంటంటే సుభాష్ నగర్, శాంతినగర్ ప్రాంతాల్లో ఇప్పుడు గోదావరి వచ్చినా గానీ నీకు పడ్డేది. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా ఇంకా కరకట్ట పెంచడం జరిగింది నీళ్లు రాకుండా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సెంట్రల్ లైటింగ్ కానీ ఇంకా అసలు ప్రధానమైనటువంటి ఈ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి సుభాష్ నగర్, కొత్తపేట ఈ కాలనీలకు మొత్తం వాళ్ళని బతిలో రిపేర్ చేసి వరద వచ్చినప్పుడల్లా మీరు ఇబ్బంది పడతా ఉంటారు, మీకు సకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం పండి అని చెప్పేసి వాళ్ళని సేకరించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చేసారు. మరి 10 సంవత్సరం ఇదే అవుతుంది కదా. అవును సార్, వరదలు వచ్చినాయి మొట్టమొదటిగా భద్రాచలం ముంపు ప్రాంతాలు అనేసి వస్తుంటది స్టేట్మెంట్. అదే దీంట్లో ప్రధానం డంపింగ్ యార్డ్ సమస్య. మరి ఆ సమస్యను మీరు ఎలా క్లియర్ చేయబోతున్నారు? ఈ భూమి ప్రభుత్వ భూమి భద్రాచలానికి భద్రాచలం రెవెన్యూ లేదు. దీంట్లో కూడా భద్రాచలం మండలం, భద్రాచలం పంచాయతీ అంతే. మా ఊరికి ఇంకొక ఊరు ఇది లేదు. ఇది కూడా ఒక మాట చెప్పాలంటే ఈ మా ఊర్లో మా రాజ్యం అంటాం కదా, ఇది కూడా అంతే. ఒకటే మండలం, ఒకటే పంచాయతీ. అంటే ఊరు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం పేరు. భద్రాచలంకు పెద్ద పేరు, దక్షిణాది పేరుగాంచినటువంటి ఏ రాష్ట్రం వాళ్ళైనా భద్రాచలం అంటే ఉపయోగిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలంటే ఎంత దిల్ ఉండాలి, ఎంత నిజాయితీ ఉండాలి, ఎంత నీతి ఉండాలి. ఆ నీతి నిజాయితీతోనే మనకి అభివృద్ధి శాతం అంటున్నాయి. ఇప్పుడు నేను సొంత సౌలభ్యం కోసం, ఇంకా నేను స్వార్థం కోసం ఆలోచిస్తే నేను ఇది చేయలేను, నాకు ఆ పేరు రాదు. తప్పకుండా రాముల వారి ఆశీస్సులతో నేను ఆ మంచి పేరు తేవాలనేది నా కోరిక. సూపర్ సార్, మీ ఆలోచన. అంతే సార్, మీరు గెలిచాక మీరు వార్డు మెంబర్లు అయితే ఎంత ఇంపార్టెంట్ అన్నారో, మనం ఒక పని చేయాలంటే ముందుకు వెళ్ళాలని. సో అదే విధంగా ఖచ్చితంగా మన గ్రామంలో సమస్యలు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించాల్సింది. సో దాని ద్వారా చాలా వరకు మనం పరిష్కరించుకోగలుగుతాం. ఎందుకంటే అక్కడ ఎవరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని మన గ్రామ సభల ద్వారానే తెలుసుకోగలుగుతాం. సో అలాంటిది మరి మీరు అంటే ఎట్లా గ్రామ సభలని ఎలా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? ఈ నామ్స్లో ఏంటంటే గ్రామ పంచాయతీ అంటే ప్రతి నెలకు ఒకసారి పాలక మండలి సమావేశం జరగాలి, ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామ సభ జరగాలి. లేకపోతే ఈ గ్రామ సభలో ఉన్నటువంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఇంత జనాభా కలిగినటువంటి ఈ భద్రాచలంలో ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది చేరుకోరు, ఇంకా సిబ్బంది పెంచాలి. ఖచ్చితంగా సిబ్బంది పెంచితే సౌలభ్యం ఉంటుంది. ఎక్కువ జనం ఉండి తక్కువ సిబ్బంది ఉంటే కొంచెం పరిష్కారం లేట్ అవుతుంది. అంటే పరిష్కారం అవటం గ్యారంటీ, కానీ ఇప్పుడు ఇంకా సిబ్బంది ఎక్కువ అనేటైతే ఈజీగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కారం కావడానికి. ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎండిఓ ఆఫీస్ ఉంది. ఇంకా ఇప్పుడు ప్రధానంగా మనకు ఈజీగా అవుతాయి. గ్రామ సభలో ఏదైనా సరే ఫలాంది అని అంటే ఫలాంది సక్సెస్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు సక్సెస్ అవుతుంది అని అంటే అందరూ ఏక అభిప్రాయంతోనే ఉంటారు. సరే అనేవాళ్ళు ఉంటారు,
అంటే ఎప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటే నాకు సుఖదనం ఉంటది. ఆ సుఖదనంతోనే నేను చేయాలనే ఆలోచన ఉంటుంది. అది గ్రామ సభ తప్పకుండా నిర్వహిస్తారు. గ్రామ సభలో మళ్ళీ నెక్స్ట్ ఈ గ్రామ సభ జరిగింది, మళ్ళీ వచ్చే గ్రామ సభలో ఎన్ని పరిష్కారం అయినాయి, ఎన్ని కాలేదు, ఎందుకు కాలేదు, ఏంటి, అంతే కదా. నిజంగా సార్. ఇప్పుడు టోటల్ దరఖాస్తులు ఎన్ని వచ్చినాయి, మరి ఎన్ని పరిష్కారం అయినాయి, వాళ్ళు వచ్చే గ్రామ సభలో అడుగుతారు, వచ్చే పాలక మండలి సమావేశంలో అడుగుతారు, ఏ వార్డులో ఎక్కడ ఏ సమస్య ఉంది అనేది ఇట్లా తప్పకుండా అంతే. ఎప్పటికెప్పుడు రివ్యూ వచ్చారు, దరఖాస్తు ఇచ్చారు, అది కాలేదు, ఎందుకు కాలేదు, దేనికి కాలేదు, దాంట్లో లోపాలు ఏంటి అనేది దాన్ని ముందుకు తీసుకోవాల్సిన మనం దాన్ని అసలు పట్టించుకోకపోతే మనకు అది ఏది తెలియదు. సో మరి ఈ భద్రాచలము అంటే చాలా గొప్ప ప్రదేశము, రామరాజ్యం. సో ఇక్కడ మరి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ సంబంధించి ఎలాంటి ఫండ్స్ అందుతున్నాయి సార్? అసలు ఇంతకుముందు ఎన్నో పార్టీల నుంచి సీఎంలు అయినటువంటి వాళ్ళు కూడా మాట అన్నారు, హామీలు ఇచ్చారు, కానీ అమలు చేయలే. ఈ సీఎం గారు వచ్చిన తర్వాత హామీ ఇచ్చారు, అమలు చేశారు. ఆ రామాలయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి మాడ వీధులు అనుకున్న రీతిలో రాముల వారికి అప్పచెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా నేను గవర్నమెంట్ ఏమైతే ఆదేశాలు ఇస్తుందో ఆ ఆదేశాల మేరకు నేను రాముల వారికి అప్పచెప్తున్నారని చెప్పేసి అన్నారు. వాళ్ళకి తగినటువంటి ప్యాకేజ్ గవర్నమెంట్ ద్వారా తీసుకున్నారు. ఇంకా చేయవలసినటువంటిది మొదలైంది. అక్కడ ఇల్లు కోల్పోయినటువంటి వారికి కూడా ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా అసలు ఈ గవర్నమెంట్ అంత ఈ రామాలయం దీనిపై మంచి శ్రీకారం చుట్టారు. ఇంకా అభివృద్ధి చేస్తారనేది ఇక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి విశ్వాసం ఉంది ఈ గవర్నమెంట్ మీద. సార్ మరి అంటే మనకి ఈ ప్రదేశానికి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఎన్నిసార్లు ప్రదర్శించడం జరిగింది, అంటే రావడం జరిగింది మనకి సీఎం అయిన కలిసి? యాక్చువల్ గానైతే మన భద్రాచలంకి ప్రతి ఒక్క ఆనవాయితీ భద్రాచలం రాములవారి ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రతి సంవత్సరం మనకి సీఎం చేతుల మీదుగా పట్టు వస్త్రాలు సమర్పణ ఉంటుంది. సో ప్రతి ఏ సీఎం ఉన్న కాలంలో అప్పుడు ఖచ్చితంగా మనకి పట్టు వస్త్రాలు రాములవారికి సమర్పించాల్సిన బాధ్యత అది. సో మరి ఆ పట్టు వస్త్రాల సమర్పణ సార్ వచ్చారా మరి? వచ్చారు. ఎన్నిసార్లు? అంతకుముందు కోడ్ ఏదో ఉంది, రాలేదు. మొన్నైతే వచ్చారు, వస్తారు. అసలు గతంలో ఉన్నటువంటి వాళ్ళ భద్రాచలం అని అంటే ఆమె నెరవేర్చలేదు కాబట్టి రాలేదు, ఇది ఆమె నెరవేర్చారు కాబట్టి ఇంకో వస్తూనే ఉంటారు. సార్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారు మీరు ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు, మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? సార్ గారి సహకారం ఏమన్నా మీకు ఉందా? ఇప్పుడు వెంకట్రావు గారు అనగానే ఒక డాక్టర్ అనగానే ఫీజులు తీసుకోలేనటువంటి డాక్టర్ గారు, అంటే ఫ్రీ సర్వీస్ చేసేటువంటి డాక్టర్ గారు, అంటే ఆయనకి పదవి ఉన్నా లేకున్నా కానీ ఒక మంచితనం సంపాదించారు. ఇప్పుడు చాలా వరకు ఇంకా డబ్బులు లేదు అంటే ఇంకా పో అంటారు. అట్లా ఈ భద్రాచలం ఆనుకొని ఉన్నటువంటి వర్ష ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుండి వచ్చేటువంటి గిరిజనులకి గిరిజనేతరులకి వైద్యం అందించేటువంటి మంచి మహానుభావుడు. ఒకటి ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో అంటే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక ఏ సమస్య ఎక్కడ ఉన్నటువంటి ఏంది అనేది ఆయనకి తెలుసు. తర్వాత వీళ్ళ మధ్య ఏది ఉన్నా కానీ ఒక కలివిడ ఒక మంచితనం, ఆ మంచితనంలో భాగంగా నాకు తప్పకుండా సహకారం అందిస్తారు. నేను ఈ అభివృద్ధి చేస్తాను అని అంటే ఎమ్మెల్యే గారు తప్పకుండా నాకు సహకారం అందిస్తారని నమ్ముకుంది. వారి సహకారంతోనే నేను ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా దాంట్లో ఇంకా తిరుగులేదు. నేను అందుకే ఆ ధైర్యం చెప్తున్నా. అంతే కదా సార్, మనకు అంత ధైర్యం ఉంటేనే తిరుగులేదు. ఇప్పుడు నేను అభివృద్ధి కోసం నేను భద్రాచలం నుండి అభివృద్ధి కోసం నేను అంటున్నానంటే వారి ధైర్యం, ప్రభుత్వం యొక్క సహకారంతో. నేను వేరే అయితే నేను చెప్పలేను. చిన్న డౌట్ సార్, మీ మెడలో ఆ మాల ఏమంటారు సార్? అది మాకు తెలియదు, ఏంటి దాని గురించి? ఈ రోజు ప్రసారంలో భాగంగా మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సుల కోసం అక్కడ గుడికి వెళ్ళాం. తర్వాత ఇలా ఇది ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాం. వేద మంత్రాలతో వేసినటువంటి ఇది మాల. ఏంటంటారు సార్ నేమ్ పేరేమన్నా? లేదు మేడం. తర్వాత నాకున్నటువంటి హ్యాబీ ఏంటంటే
నాకు నేను కొంచెం నాకు మెడిటేషన్ పిచ్చి ఉంది. ఓహో, నేను అది మెయిన్ సార్. మీకు ఇన్ని ఆలోచనలు, ప్రజల పట్ల ఇంత సేవా దృక్పథం, ఈ విధంగా ఒక ప్రాబ్లం వస్తే స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలి అనే ఆలోచన మెయిన్ మీకు మెడిటేషన్ నుంచే వచ్చేసింది. నిజంగా ఇంత లేకపోతే ఎంత చదువుకున్న వాళ్ళైనా సార్ ఇంత ఆలోచన అనేది తక్కువ ఉంటది మేడం. ఇప్పుడు మా ట్రైబుల్లో ఎట్లుంది అంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ మందు తాగాలి, మాంసం తినాలి, కానీ నాకు అలాంటి లేదా సార్? సూపర్ సార్. నిజంగా ఇలాంటి నాయకుడు ఇక్కడ గ్రామానికి సర్పంచ్ కావడం నిజంగా గొప్పవారు. ఇన్ని నియమ నిబంధనలతో మీరు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతో, ఖచ్చితంగా మీ అభిమానంతో వాళ్ళని దోచేసుకున్నారు కాబట్టి గెలుస్తారని మీ మనస్ఫూర్తిగా మా ఆర్ఎల్ఆ టీవీ మేము కోరుకుంటున్నాము. సో మీరు గెలిచాక రాబోయే 100 రోజులలో మీ అభివృద్ధి ప్రణాళిక ఏ విధంగా ఉందో కొంచెం మా ప్రేక్షకులతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమైనటువంటి పారిశుద్ధ్యం అంటే ఆ సమస్య ఒకటి, డ్రైన్ సమస్య ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈ రెండుతో పాటు ఈ డంపింగ్ యార్డ్ విషయం పాలక మండలి తీర్మానంతో నేను చేయాలనేది ఒకటి. 3 విషయం ఏంటంటే భద్రాచలంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికై ఎక్కడ రామాలయం దగ్గర మాడ వీధుల్లో ఉన్నటువంటి ఏమైతుందో అది ఖచ్చితంగా ఆ మురుగునీటికి సంబంధించింది ఊరు అవతలకు పంపించడానికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేది ఒకటి. సూపర్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడాను మనం ఏంటంటే మెట్లకి యువతల వైపు ఉంది, మనం అవతల వైపు పంపించాలి. వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడాను నీళ్లు చల్లుతూ ఉన్నారు, కానీ నీళ్లు ఇట్లా చల్లుకోవడం కొంచెం మాకు పాపం అనిపిస్తా ఉంది. ఆ ఫస్ట్ ఇమ్మీడియట్లీ అవతలకి మెట్ల అవతలకి పంపించేదానికి శ్రీకారం చుడతారు. తర్వాత ఈది లైట్లు ఇంకా సమస్య, కరెంటు సమస్య ఉన్నా కానీ, ఈ పారిశుద్ధ్య సమస్య ఉన్నా కానీ, రోడ్డు సమస్య ఉన్నా కానీ, ఇంకా ఏదైనా కానీ డెఫినెట్ గా 1 రోజులలో పరిష్కరించాలి. ఇక్కడ మన గ్రామంలో మహిళల పట్ల ఏమన్నా భద్రత స్పెషల్ గా తీసుకోబోతున్నారా సార్? ఇప్పుడు వాళ్ళకి అన్ని కొన్ని సహాయక చర్యలు లాంటి, అంటే కొంతమందికి పని చేయాలనే ఉత్సాహం ఉంటుంది సార్, వాళ్ళకి ఎలాంటి కొంచెం ఆసర్ అంటే ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి వారికి ఏమన్నా మీరు స్పెషల్ గా చేయబోతున్నారా? మేడం, భద్రాచలంలో ఒకటైతే మహిళలకు ప్రత్యేకంగా ఇదేంటంటే ఐటీడీ మాకు అందుబాటులో ఉంది, భద్రాచలంలో అందుబాటులో ఉంది. గిరిజనులకు నిరుపేదకు సంబంధించినటువంటి వారికి ఏదైనా షాపులు కానీ ఇది కానీ ఏదైనా చేయడానికి నెక్స్ట్ ఐటీసీ వారి సహకారం తప్పకుండా తీసుకుంటారు. వాళ్ళు వివిధ రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు. వారి సహకారంతో కూడా మహిళలు చేయవలసినటువంటి పనులకి తప్పకుండా ఐటీసీ వాళ్ళు కూడా సహకరిస్తారు. వాళ్ళ సహకారంతో కూడా ఇప్పుడు ఈ తడి పొడి చెత్త సేకరించడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మరుగుదొడ్లు ఏమైతున్నాయో, టాయిలెట్స్ రూమ్స్ అక్కడక్కడ కట్టించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఐటీసీ వాళ్ళు. ఇంకా ఐటీసీ వాళ్ళని మేము పాలక మండలి వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళ సహకారాలు తీసుకోవాలో మేము తీసుకున్నాం. ఇంకా అసలు మహిళలకు అని అంటే పలాంది అని అంటే తప్పకుండా ఏదైనా వాళ్ళు ఉన్నారు. మాకు ఇంకేంటి, మేము భద్రాచలం పేపర్ బోర్డ్ లిమిటెడ్, భద్రాచలం మా పేరు సారపాకలు ఉన్నా కానీ మా పేరు వాడుతున్నారు. మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అభివృద్ధి చేయడానికి మీ సహకారం కావాలని కోరుతాం. దాంట్లో ఇంకేంటి. సూపర్ సార్. ఒక లాస్ట్ గా చివరిగా యూత్ కి అంటే చదువుకొని విద్య అభ్యసించిన వాళ్ళకి ఎలాంటి ఏమన్నా కొంచెం మీ తరపున ఏమన్నా అవకాశాలు ఇవ్వడానికి ఏమైనా సహకారాలు అందిస్తారా? ఏదైనా ప్రభుత్వం వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. తర్వాత గిరిజన యువతులకు ప్రత్యేకమైనటువంటి ఐటీడీ వారు సహకారాలతో వివిధ రూపాలుగా ఐటీసీ అని పెట్టింది. ఐటీసీ వారి సహకారంతో చాలా ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఇంకా నిరుద్యోగులైనటువంటి వారికి అది కూడా నిరుద్యోగులైనటువంటి అది 7వ తరగతి చదివినటువంటి 7 నుంచి నీకు ఇంకా చదివినటువంటి నిరుద్యోగులైనటువంటి వారు ఐటీసీ వాళ్ళు మంచి శిక్షలు ఉన్నాయి, మంచి భావం. అది కాకుండా నీకు పాల్వంచలో నవభారత్లో ఉన్నటువంటి వాళ్ళది కూడా ఉంది, వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళని కూడా ఇది ఏంటంటే ఫస్ట్ మనకేంటంటే వార్డు బేస్ గా అసలు ఒక ఇంటింటికి అసలు ఈ కుటుంబ సభ్యులు ఎంత, ఏం చదువుకున్నారు, దాంట్లో ఎంతమంది పిల్లలు ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, దాంట్లో నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ స్థాయిలో ఏ పని కల్పించాలో, ఏ శిక్షణ ఇస్తే బాగుంటుంది అనేది ఒక పూర్తి స్థాయిలో చేయాలనేది నాకు. సార్ మీరు ఖచ్చితంగా గెలుస్తారని మేము ఫిక్స్ అయిపోయినా. సో గెలిచాక
మహిళలకి వితంతులకు గాని వృద్ధులకి గాని ఏ విధంగా పెన్షన్ ఇప్పించడంలో ఎలాంటి సహకారం చేయబోతున్నారు మేడం? ఇప్పుడు నేను అనేది ఏంటంటే గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సిబ్బంది ఎక్కువ ఉంటే ప్రతి వాటికి ఖచ్చితమైనటువంటి నివేదిక వస్తుంది. అక్కడ పెన్షన్ రానటువంటి వాళ్ళు ఏంటి, ఇందిరమ్మ ఇల్లు రానటువంటి వాళ్ళు ఏంటికి, ఇంకా ఎవరు ఏంటి అనేది నాకు పూర్తి సమాచారం ఉంటుంది. దాన్ని బట్టి నేను ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకనంటే సరే అందలేదు అని అంటే సర్వే చేయకపోవడం వల్ల అందలేదా, లేకపోతే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోకపోవడం వల్ల అందలేదా అనేది ఉంటది కదా. అసలు ఎందుకు ఏంది అనేది నేను పూర్తి ఇప్పుడు ఉన్నటువంటి 3 పంచాయతీలు చేయనున్నటువంటి పంచాయతీని ఒక పంచాయతీగా ఉన్నంటే సిబ్బంది కూడా పెరగాలి కదా. సిబ్బంది పెరిగితేనే కదా ఇదంతా సమస్యలు అనేది నా దగ్గరికి వచ్చేది. ఆ సమయం దాని పరిష్కారం కోసం నేను ఎట్లా ముందుకు పోవాలని నాకు ఒక ఆలోచన వస్తుంది కదా. తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇది ఉన్నా ఏదైనా లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. సూపర్ సార్. మీ ప్రణాళికలు అనేవి, మీ మనస్తత్వం అనేది, జనాల పట్ల మీకు ఉన్న అవగాహన గాని, సేవా సదస్సు గాని చాలా గొప్ప విషయం సార్. సో మీరు ఖచ్చితంగా భద్రాచలం గ్రామ పంచాయతీలో మేజర్ సర్పంచ్ అంటే మేజర్ మెజారిటీతో గెలవబోతున్నారని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అసలు మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకొని అసలు జనానికి తెలిసే విధంగా నాకు ఇంకేమన్నా పొరపాటు ఉంటే ఆ పొరపాటును సరిదిద్దుకుంటూ నేను ముందుకు పోవడానికి భద్రాచలం అభివృద్ధి కోసం మన ఊరు, మన భద్రాచలం, మన పాలన, మన అభివృద్ధి కోసం నేను తప్పకుండా పాటుపడతానని మీ అందరికి తెలియజేస్తున్నాను. మీలాంటి మంచి పర్సన్ ని, అంటే ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ ని కలవడం కూడా మా ఆర్ఎల్ఆర్ టీవీ, మా ప్రేక్షకులు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ.